హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈ మధ్యకాలంలో మనకు తరచూ వినిపించే పేర్లు వామాచారం, కౌలాచారం. అంటే పూజల్లో ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ యొక్క వామాచారం అనేది ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా కామాఖ్య అమ్మవారు, ఆ అమ్మవారి క్షేత్ర దర్శనాలు పెరిగాయి. అక్కడ దశబళ్ళు అని, రక్తం, యోని పూజ, భగ్లాముఖి, ఇట్లా రకరకాల దశ మహావిద్యలు అని, ఇట్లాంటి వాటి ద్వారా ఈ యొక్క వామాచారం అనేది బాగా ఫేమస్ అయింది. మరి ఈ వామాచారాన్ని ఇంతగా వ్యాప్తి చేస్తున్నవారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరున్నారో మీకు తెలుసు. ఒకరు వేణుస్వామి గారు, మరొకరు బ్రహ్మశ్రీ డాక్టర్ భార్గవ దేవన. సో వీళ్ళిద్దరూ ఈ యొక్క కౌలాచారం, వామాచారం విషయంలో నిష్ణాతులు. వీళ్ళు ఈ మధ్యకాలంలో, అంటే ముఖ్యంగా డాక్టర్ భార్గవ దేవన్ గారు ఈ మధ్యకాలంలో దశమహావిద్య పూజలు కూడా వాళ్ళ గ్రామంలో, అంటే అనంతపురంలో నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో చాలామందికి డౌట్ వస్తుంది, ఏంటి వామాచారం, అసలు ఏంటి గొడవ అనే విషయంలో ఒక్కసారి మళ్ళీ గురువు గారి ద్వారా డాక్టర్ భార్గవదేవ గారిని మన స్టూడియోకి పిలిచాం. ఈ వామాచారం అంటే ఏంటో, దాని పద్ధతులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. ఓం నమో వెంకటేశ్వర, జై చిన్న నమస్కారం అండి. బిఎస్ గారు. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. నైస్. సో ఈ మధ్య అంటే మీ జ్యోతిష్యం అనేది అందరికి తెలిసిందే. దాని ద్వారా కాకుండా వేరే రకంగా కూడా మీరు కొంచెం ట్రోల్ అవుతున్నట్టున్నారు ఈ మధ్య. ఆ మధ్య శ్రీ అనే అబ్బాయి ఎవరో మిమ్మల్ని కొంచెం గట్టిగానే ట్రోల్ చేశారు. ఏం జరుగుతుంది అసలు? ట్రోలింగ్ అని కాదు కానీ ఎందుకో తనకు నా పద్ధతి, వామాచారము, కులాచారం కానీ ఈ బలులు తనకు నచ్చలేదు. ఓకే, సరే, తనకు నచ్చకుంటే అది అతని యొక్క ఇంట్రెస్ట్, నేనేం చేయలేను. దానికి నన్ను కామెంట్ చేసి తను ఒక వీడియో పెట్టాడు. నేను దానికి బదులు ఇచ్చాను. ఇస్తే చాలామంది నా క్లయింట్స్ ఫోన్ చేశారు, మీరు వాళ్ళందరినీ పట్టించుకోవద్దని, అట్లా ఈరోజు చీప్ ఫెలోస్ని అని చెప్పేసి అన్నారనమాట. కానీ ఇక్కడ నన్నందుకు కాదు కానీ వామాచారము, కౌలాచారం అనేది అదొక పెద్ద నేరమని, వీళ్ళు చేసేదే ఒక పెద్ద యాగమో లేదంటే ఒక పెద్ద ఇది అన్నట్టు వీళ్ళ బిల్డప్ అనమాట. నేను ఎక్కడా లేనిది క్రియేట్ చేయలేదు. శాస్త్రంలో ఏముందో అదే చెప్తున్నాను నేను మీకు. మీరు దక్షిణాచారం చేస్తారు, నేను వామాచారం, కౌలాచారం దాంట్లో ఏం చెప్పాను అదే చేస్తున్నాను. వీళ్ళకి అది తెలీదు, హాఫ్ నాలెడ్జ్ అనమాట వీళ్ళకు. ఈ హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ దీనిల గురించి చెప్తూనే ఉంటారు, దక్షిణ వామాచారము, కౌలాచారం తప్పని. అది ఎలా అవుతుందండి? మీ సబ్జెక్ట్ మీది, నా సబ్జెక్ట్ నాది. దానికి దీనికి పొంతన చేసి నువ్వు అలా నన్ను కామెంట్ చేయడం తప్పు. సో దాంతో నేను కౌంటర్ వీడియో ఇచ్చాను. తర్వాత వాళ్ళ వీడియోని డిలీట్ చేయడం జరిగింది. నేను కేసు ఫైల్ చేస్తానన్నాను. సో ఇలా జరిగిందనమాట. ఏంటి అంటే వీళ్ళకు బేసిక్గా నాలెడ్జ్ ఉండదు. తెలియనప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అట్లాగే మీ ఏకలవ్య గురువు అనాలా ఏమనాలో వేణుస్వామి గారు అంటే ఎవరైతే మీరు చూసి ఇన్స్పైర్ అయ్యారో ఆ వేణుస్వామి గారిని కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు ఈ మధ్య. ఆయన కాశ్మీర్ వెళ్ళడం, అక్కడ దానిలో ఒక వెహికల్లో తిరగడం, చూసాను. దాని మీద చాలా అంటే చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. ఏంటి అసలు ఇట్లా? ఏంటోనండి, నేను కూడా చూసాను ఆ వీడియో. కింద కామెంట్స్ నేను కూడా చదివాను. కొన్ని కామెంట్లు ఉంటాయి, నువ్వంతా మంది సొమ్మేసుకొని ఇట్లా షికార్లు కొడుతున్నావని కొందరు అంటారు. కొంతమంది ఏమంటారు, మందిని భయపడించుకుంటా నువ్వు ఆ డబ్బులతో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఇట్లా కామెంట్లు పెడుతుంటారు. అది నిజం చెప్పాలంటే తప్పు. ఎందుకంటే ఆయన ఏమి మోసం చేయలే ఎవరిని. ఆయనే కాదండి, ఏ జ్యోతిష్యుడైనా కానీ ప్రాపర్ విధానంగానే వెళ్తున్నాడు. ఆయన ఇంత ఫీజు అంటున్నాడు, అంత ఫీజు చెల్లించుకుంటున్నాడు, చెల్లిస్తున్నారు. ఆయన చెప్పిన రెమెడీస్ ఆయన మీకేం గ్యారంటీ పత్రం ఇస్తున్నాడా అయిపోతుందని? ఆయనే కాదు, నేను కాదు, ఎవరి దగ్గరికైనా వెళ్ళినా శాస్త్రంలో ఎట్లుండో అట్లా చెప్తారు. ఇక్కడ ఎవరు గ్యారంటీలు ఏమి ఇవ్వరు. దానికి వీళ్ళంతా కూడా, వీళ్ళకేం లేదండి, ఈ జనాల్లో జెలస్ ఆయన అంటే. ఆయన మంచిగా ఆయన తిప్పలు పడుతున్నాడు, ఆయన ఏదో పైకి వచ్చాడు, అది పక్కకు పెట్టేది. వీళ్ళకి దమ్ముంటే వీళ్ళకి చేత అనేది వీళ్ళు అలా కావాలి. నేనేదో మీరు జ్యోతిష్ అని చెప్పి కావనట్లే, మీ ప్రొఫెషన్స్లో అవ్వండి. మీ జాతకంలో యోగం ఉందో లేదో పక్కకు పెట్టేసి అయ్యే ట్రై చేయండి.
ఆయన మీద పడి ఏడవడం ఎందుకు? నాకు మొన్న ఇలాగే జరిగింది. భయంకరంగా అతనైతే నీకు బుద్ధి ఉందా లేదా అని తిట్టాడనమాట. నేను దానికి కేసు వేస్తానంతో గమ్మునైపోయాడు. సో మీకు చేతనైతే మీరు ఏదైనా చెయ్యండి. ఇట్లా పైకి ఎదిగే వాళ్ళకి ఎందుకు అలా చేస్తారు? నాట్ ఓన్లీ వేణుస్వామి, ఇంకా ఈ మధ్య కొంతమంది జర్నలిస్టులు బ్యాచ్లుగా అయ్యారు. ఓకే, అయిపోయి ఇట్లా ఎవరైతే మంచిగా వస్తున్నారో వాళ్ళ మీద చేసి వీళ్ళు వ్యూస్ సంపాదించుకుంటారు. ఓకే ఓకే, వీళ్ళు బ్రతుకుతున్నారు. ఏమనంటే వామాచారం, బలులు, వ్యతిరేకత, ఏమనంటే ఇవే చెప్తారు. మీరు అంతా ఖండించాలనుకుంటే లోకల్ గుళ్ళలో జరిగే బలుల్ని ఖండించి తర్వాత రండి మా దగ్గరికి, అంతే కదండి. ఏమనంటే మీరు ఎక్కడెక్కడో ఉన్న వామాచారాన్ని ఇక్కడ తెస్తున్నారు అంటారు. మరి కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి కేరళకు సంబంధము, మనకి ఇక్కడంతా ప్రాకీన్ లేదా? ఈ మధ్య షిరిడి సాయి మాల అని వచ్చింది. మరి షిరిడి సాయిబాబా ఇక్కడ మహారాష్ట్ర వాడు ఇక్కడ వచ్చింది లేదా? మరి అస్సాంలో ఉన్న కల్చర్ ఇక్కడికి వస్తే తప్పేముంది? ఇదంతా చేతికాని దద్దమ్మలు, ఇదంతా ఒక గ్రూప్ ఫామ్ అవుతారనమాట. ఇట్లాంటివన్నీ చేసుకుంటుంటారు. కాబట్టి ట్రోలింగ్ గురించి ఒకటండి, ఆయన ఎంత చేసినా కూడా ఆయనకి ఇంకా హైపే వస్తుంది తప్పితే ఇది లేదు. ఈ విషయంలో మటుకు నేను ఆయనకే సపోర్ట్ చేస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్. పోలే శిష్యుడు అనిపించుకున్నారు, ఏకలవ్య శిష్యుడు అనిపించుకున్నారు. మళ్ళీ ఇలా అంటే బాగోదు, అందుకని రైట్. అట్లాగే మరి ఆయన చూసి మీరు వెళ్ళారా, లేదంటే ఆయన కంటే ముందు వెళ్ళారా, తర్వాత వెళ్ళారా? మీరు కాశ్మీర్ వెళ్ళారు ఈ మధ్య? కాశ్మీర్ వెళ్ళాను, బట్ ఆయన వచ్చారు అంటే నేను వీడియోలు చూడడమే తప్పితే ఆయన మేబీ రైడింగ్ నాకు ఎంజాయ్ చేసేపోలేదు నేను. నాది వేరే తంత్ర జ్యోతిషంలో మాది ఒక గురు పరంపర ఉందన్నమాట. ఆ గురు పరంపర ఎవరు అంటే మత్స్యేంద్రనాథుడు అని వినింటారు మీరు. వామశాస్త్రాన్ని, కులాచారాన్ని మొట్టమొదటిగా ఇండియాలో ప్రవేశపెట్టినది ఈయనే. కశ్మీర్ నుంచి ఇటు అస్సాం వరకు ఆయన గురు పరంపరలో ఉన్న ఒక వ్యక్తి దగ్గర నేను శిష్యరికం చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చేయబట్టి 2 years పైన అయిపోయింది. మొన్నటితో అది ఎండ్ అయిపోయింది అనమాట. దాంతో గురు ఉద్వాసన చర్యలు, ఉపచర్యలు అని ఉంటాయి కొన్ని, దాంట్లో కోసమని అటెండ్ అయ్యాను. అంతేగాని దీని ఎంజాయ్మెంట్ కాదు, నేను కాశ్మీర్ పోయింది. ఓకే 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 రైట్. మీరు కొత్తగా తంత్ర జ్యోతిష్యం అంటున్నారు. మామూలు జ్యోతిష్యం వేరు, ఈ తంత్ర జ్యోతిష్యం వేరా? మళ్ళీ వీటికి ఇంకో దీంట్లో 2 ఉన్నాయా మళ్ళీ? అంటే నేను జ్యోతిష్యం కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు వామాచారంకి కౌలాచారం ఎట్లా ఉంటుందో ఒక స్టెప్ అధికం కౌలాచారం అని. ఓకే, అలాగే తంత్రాల్లో ఏముంటుంది? తంత్ర అంటే దీంట్లో ఇది షట్క్రియల కిందకి వెళ్ళిపోతుంది కంప్లీట్గా. ఓకే, ఆ షట్క్రియల్లో నుంచి గ్రహోచ్చాటనము, గ్రహపలాయనము, ఇట్లా రకరకాలు ఉంటాయి. వాటిని ప్రయోగించి చేసేది. దీనికి వామాచారానికి సంబంధం ఉండదు. ఓకే, ఇది కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్. ఓకే, దీంట్లో షట్క్రియలను ఉపయోగించి గ్రహశాంతులు అనేది చేస్తారన్నమాట. సో అది దీనిల గురించి నేను 2 years నుంచి మా గురువు దగ్గర ఉన్నా. నేను మొన్న గురువుద్వాసన ఉపచర్య జరిగింటే దానికి అటెండ్ అయ్యాను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు దీన్ని పిహెచ్డి అనొచ్చా? జ్యోతిష్యంలో నెక్స్ట్ లెవెల్ అనొచ్చా దాన్ని? నో ఏవి సపరేట్ అవి ఏవే. జ్యోతిష్యం వేరే, వామం వేరే. ఇది దీంట్లో తంత్రంలో షట్క్రియల్లో ఉన్న జ్యోతిష్యం. సార్, ఈ వామాచారం, కౌలాచారం విని 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 మాకు అసలు ఏంది అర్థం కావట్లేదు. మొత్తం కన్ఫ్యూజన్లో పడిపోతున్నాం. నాకు ఇవాళ మొత్తం చెప్పండి సార్, ఏంటి వామాచారం? వామాచారం ఏంటి, కౌలాచారం ఏంటి? చూడండి, వామాచారం అన్నా కౌలాచారం అన్నా మనకు పంచమకారాలతోటి చేసేదే. రెండిటికి అవే ఉంటాయి. వామాచారంలో పంచమకారాలు చేస్తారు. కౌలాచారము దీని పేరు ఒరిజినల్ వచ్చేసి కులాచారము. కుల అంటే ఏంటంటే కులీనులు అనే దాని నుంచి కులాచారం వచ్చింది. కులీనులు అంటే ఈ లేమెన్ సెక్షన్ ఉంటారు కదా, అక్కడి నుంచి ఈ కౌలాచారం అనేది డెవలప్ అయ్యింది. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ లోకల్లో తీసుకుంటే మనకు ఓన్లీ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇట్లా ఉంటారు కదా. అంటే ఒక శక్తికి ఇక్కడ నాట్ అలో ఉంది శాస్త్రాలు చదవడము అట్లా. బట్ ఈ కులాచారంలో ఇలాంటివి ఉండదు. ఆల్ ఆర్ ఈక్వల్. వామాచారంలో నీ యొక్క జ్ఞానాన్ని బట్టి అక్కడ పొజిషన్ ఉంటుంది. నువ్వు గురువు అవుతావా ఎట్లా అనేది. బట్ ఇక్కడ కూడా ఈక్వలే, కానీ నీ యొక్క జ్ఞానం. బట్ ఈ కులాచారంలో ఏంటంటే ఎవరన్నా కానీ వెళ్ళి దీన్ని పర్ఫామ్ చేయొచ్చు. బట్ ఆ దొరికే గురువు చాలా రేర్ ఉంటారు. మీరు కౌలాచారంలో ఇలా నేర్చుకోవాలంటే నేపాల్, కాశ్మీర్ వెళ్ళిపోవాల్సినదే. మనకి ఇక్కడ మీరు ఢిల్లీలో వెతికినా కూడా దొరకరు వీళ్ళు. సపరేట్ అండి, వీళ్ళంతా ఎక్కడో ఏ కొండ గుహలను ఎక్కడెక్కడో ఉంటారు. అక్కడికి వెళ్ళి మనము రోజులు ఉండి వాళ్ళ అనుజ్ఞ ఉండి మనల్ని చెక్ చేస్తారు వాళ్ళు.
అని చేసిన తర్వాత నల్లవ చేస్తారు. సో ఇక్కడ కౌలాచారంలో ఏంటంటే వ్యక్తి పూజ కూడా ఉంటుంది. ఓకే. వామాచారంలో వ్యక్తి పూజ ఉండదు. ఇప్పుడు చూడండి మన వాళ్ళు ఇక్కడ చిన్నపిల్లలను కూర్చోబెట్టి పూజలు చేస్తూ ఉంటారు, అది సాత్వికంగా. ఇదే పూజ కౌలాచారంలో నవకన్య పూజ అంటుంటారు. ఓకే. అక్కడ కూడా వ్యక్తి ఉంటారన్నమాట. సో ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ఆ వ్యక్తిలోకి దేవతా ఆహ్వానం జరిగిన తర్వాత చేస్తారు. ఇందులో నవకన్య పూజలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఇందులో కన్యల రకాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు కులీనులు అన్నాను కదండి, ఆ నవకన్యలు అంటే ఈ కులీన తెగకు చెందిన కన్యలనే దాంట్లో మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే. సో అలా కులీనులకు సంబంధించినది కంప్లీట్గా ఆచారాలు ఉంటాయి కాబట్టి దీన్ని కౌలాచారము అంటాం. ఇది ఎవరైనా చేయొచ్చు, బ్రాహ్మణులే అనేమి లేదు. దీని గురించి ఏమన్నా బుక్స్ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? మీకు ఈ పుస్తకాలు దొరకవు. అయ్యో, మీరు గూగుల్ కాదు కదా, ఎక్కడ ఎతికినా కూడా ఈ పుస్తకాలు దొరకవు. ఉన్న మిడిమిడి నాలెడ్జ్ తోనే ఉంటాయి పుస్తకాలు. ఇవి చూడండి, ఇవి ఎందుకు ఇట్లా పుస్తకాలు దొరకవంటే బేసిక్గా ఓరల్ ట్రెడిషన్ ఇవి. మౌత్ టు మౌత్ పబ్లిసిటీనే. ఈ బుక్స్ రాయడానికి ఎవరు పెద్ద ఇది చూపలేదు. ఇవి ఎక్కువగా తర్జుమా చేసినది వచ్చేసి సముద్రగుప్తుడు. ఓకే. మనం మళ్ళీ హిస్టరీలోకి పోతే సముద్రగుప్తుడు ఈ శాస్త్రం అంతా అంతరించిపోతుంది ఇట్లాంటిది అని చెప్పేసి ఆయన అప్పుడు కొన్ని గ్రంథాల రూపంలో చేశాడు. ఆ గ్రంథాలుగా బ్రిటిషర్స్ తర్వాత అవి ఎక్కడికి పోయినాయో కూడా తెలియదు. కానీ కొంతమంది గురువులు దాని అట్లే ఒడిసి పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మేము నేర్చుకునేదంతా కూడాను ఆ గురువులు మాకు నేర్పించేది. బుక్కుల్లో గిక్కుల్లో అయితే ఇవి దొరకవు. ఆడ దగ్గర ఉండి కూర్చొని వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది కౌలాచారం. రైట్. మరి ఈ కౌలాచారం వామాచారంలో అంటే మీరు అన్నట్టు గ్రామీణ పూజలు వదిలేస్తే ఈ బలులు, ఇది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ ఉంది, యోని పూజ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కంపల్సరీ చేయాలా? దీంట్లో చెయ్యాలండి. దీంట్లో యోని పూజ అంటే ఏదో స్త్రీని కూర్చోపెట్టి తీసే యోనికి ఏం చెయ్యరు అక్కడ. అది వేరే తంత్రం ఉంటుంది దానికంతా స్పెషల్ గా. అదే యోని అంటేనే వీళ్ళు యోని ఊహించుకొని అక్కడ చేసేస్తారేమో అనుకుంటారు. కాదు, యోని అంటే ఇక్కడ శక్తి స్వరూపం. మీరు ఈమెను కామాఖ్యకు పోయినా కూడా యోనిపీఠం అంటాం. అక్కడ యోని పీఠం మీకు యోని చూపించారు అమ్మవారిది, రెడ్ క్లాత్ కప్పేసి ఉంటారు. ఎప్పుడో అది ఓపెన్ చేసి వెంటనే క్లోజ్ చేసేస్తారు. అట్లనే ఉంటాయి ఇవి కూడా. మీకు యోని పూజ అంటేనే ఇట్లాంటివి ఇదేం ఉండదు అనమాట. యోని పూజలు ఉన్నమాట వాస్తవమే, లింగ పూజలు ఉన్నమాట కూడా వాస్తవమే, దీంట్లో సెక్స్ ఉందనేది కూడా వాస్తవమే. కానీ ఇవి ప్రత్యేకంగా ఉంటాయి దానిలకు. అవునా? ఇప్పుడు యోని పూజల్లోనే మనకు మైథున క్రియ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పంచమాకారాలలో మైథునం, ఇది ఎక్స్ట్రీమ్ తాంత్రిక్స్ చేస్తారు. ఎట్లా అంటే చూడండి, అమ్మాయిని అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఇప్పుడు సాధకుడు ఉంటాడు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఇద్దరు ఒకటే ఉండాలి. ఇప్పుడు సమ్ ఎక్స్ వై ఉన్నారు, ఎక్స్ ఎంత బ్రీత్ చేస్తుంది వై కూడా అంతే చేయాలి. అట్లాంటి వాళ్ళని అక్కడ కూర్చోబెడతారు. తర్వాత వాళ్ళు ఇలా ఫామ్ అవుతారు కదా, ఫామ్ అయినప్పుడు మరి చెప్పచ్చో లేదో చెప్పండి. ఎందుకంటే విజ్ఞానం అనేది ఇప్పుడు అందరికి తెలియాలి. మళ్ళీ కొంతమంది యూట్యూబర్స్ బయలుదేరుతారు, కాదు దాన్ని ఊహించుకొని వీళ్ళు ఇంకేదో రాంగ్ ప్రక్రియలో చేస్తున్నారు. సో అదేదో విషయం ఏంటో నిజం చెప్పేస్తే జనాలకు నాకేం లేదు, నీకు చెప్పే సమస్య కాదు, మొత్తం భ్రష్ట్ అవుతోంది సమాజము, ఏంది ఇదంతా అని. సినిమాలకి భ్రష్ట్ కావడం లేదు, నేను చెప్తేనే భ్రష్ట్ అవుతారు. అట్లా ఏం లేదు, చెప్పండి. ఇక్కడ యోని పూజలు ఏంటంటే వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు దగ్గరకు వచ్చే విధానము, కానీ వాళ్ళు హగ్ చేసుకునే విధానం, ఆమె స్థానాలు ఈయన యొక్క చెస్ట్ ఇట్లా హగ్ అయ్యే విధానము, అక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, నాభి దగ్గర ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇలా టోటల్ 9 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి వాళ్ళిద్దరు ఇలా ఉన్నప్పుడు. ఆ ప్రక్రియలో పైనుంచి చూసేది ఒక శ్రీచక్రంలా కనిపిస్తుంది. దేవుడా, పైన 5 కింద 4 చక్రాలు ట్రయాంగిల్స్ ఉంటాయి కదండి. చూస్తే పైన 5 చక్రాలు కింద 4 ఈ లెవెల్లో కనపడాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సేమ్ ఉండాలి. దాంట్లో మళ్ళీ వాళ్ళు హక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 9 ప్రక్రియలు ఉంటాయి దాంట్లో. ఆలింగనము, చుంబనము, స్తనరసోదనము, ఇట్లా కొన్ని ఉంటాయి. ఇంకొన్ని చెప్పకూడదు, ఇంకా డౌన్ పోయే కొద్ది. లింగోద్భవనము, ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ప్రక్రియలన్నీ చేస్తేనే అది ఫుల్గా సక్సెస్ అవుతుంది. ఏదో ఇంట్రెస్ట్ ఉండిపోయి అలా ప్రక్రియ చేస్తానంటే కాదు. ఆ చేసేటప్పుడు వాళ్ళు శివ్ అండ్ శక్తి ఈ 2 రకాలుగా మారుతారు వాళ్ళు. శివ్ అండ్ శక్తి వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు.
ఎవరైతే వాళ్ళ ఈగోలు ఇవన్నీ ఇప్పుడు అక్కడ అంటే కంప్లీట్గా తన్మయతో భావనలోకి వెళ్ళిపోయినప్పుడు అవును. ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో నువ్వు ఆ శివుగా మారిపోతావు అన్నమాట. ఓకే. ఆ శివుగా మారిపోయినప్పుడు ఆ శివు ఏం చేస్తుందంటే ఆ ఎనర్జీ ఎట్లా అంటే ఎట్లా ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అయ్యే ఆ ఎనర్జీ ఒక శక్తితోటి అటాచ్ కావాలి. ఆ శక్తే ఈమె, ఆ శివే ఇతను. సో అక్కడ శివ్ శక్తిగా మారి ఆ శక్తే మనల్ని నడిపిస్తుంది ముందరకు. అంటే మనకు ఏదైతే సాధకుడు కోరి వెళ్ళాడో అది ఎక్కడ ఫలం అవుతుంది. ఓకే. ఇది ఒక తాంత్రిక ప్రొసీజర్. ఇది ఒకవేళ తెలుసుకొని ఎవరికి వాళ్ళు ఊరికే సడన్గా హక్ చేసుకొని చేస్తామంటే కాదు. దీనికి తంత్ర విధానం చాలా ఉంటుంది. మన వాళ్ళు చూపిస్తారు చూడండి, కాషన్ ఇది కొన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చేయాలి, పర్యవేక్షణలో మాత్రమే చేయాలి ఆ స్టంట్స్. అట్లా ఈ ప్రక్రియ అంతా కూడాను గురు సమక్షంలోనే చాలా వరకు జరుగుతుంది. ఓకే ఓకే. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు అన్నమాట. ఇంతవరకు దీనికి సంబంధించి ఎవరు ఇంత అద్భుతంగా ఇలా చేయాలి, ఇలా చేసిన తర్వాత నా ఎనర్జీ వస్తుంది. అంతే తప్పితే మైథునం అంటానే సెక్స్, మైథునం అంటానే సెక్స్ 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 అంటే ఈ నాయలకి అందరు సెక్స్ మీదే పడింటారు. SCX అంటానే ఇంకా ఉరకడమే. దాంట్లో ఏంది సబ్జెక్ట్ అనేది వీళ్ళకి అర్థం కాదు. దీంట్లో యోని పూషణాలు అనేవన్నీ ఉంటుంది. యోని పూష్ణము అని సపరేట్. యోని అంటే మనకు తెలిసినది. పూష్ణము అంటే యోని నుంచి వచ్చే ఆ రక్తస్రావం అన్నమాట. దీంట్లో టైప్స్ ఉంటాయి. స్వపూష్ణము, స్వయంభూ పూష్ణము, తర్వాత గోపీ చందనము, ఇలా రకరకాల పూష్ణాలు ఉంటాయి. ఒక్కొక్క కన్యకు ఒక్కొక్క రకమైన పూష్ణం అనేది వస్తుందని శాస్త్రంలో ఉంటుంది. నిగమకల్పతరువు అనే ఒక శాస్త్రం ఉంది. పేరు కూడా చెప్తాను, మీకు గూగుల్ ఎత్తినా దొరకదు ఇది. మన వాళ్ళని కొడితేనే గూగుల్ కొట్టేస్తారనమాట, దొరకదు. ముండమాల తంత్రము అని ఒకటి ఉంటుంది, ఇది కూడా దొరకదు. ఇవి పోయి గురు సమక్షంలో నేర్చుకోవాల్సినదే. ఈ తంత్రశాస్త్రాల్లో ఈ పూష్ణతంత్రము, వపూష్ణతంత్రము, ఈ తంత్రాల్లో ఈ పూష్ణాల గురించి చెప్తారు. ఈ పూష్ణాల ద్వారా ఈ లింగ పూజ, యోని పూజ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మళ్ళీ మేలైన పూష్ణాన్ని సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వివాహిత ఎవరితో కలపడం ద్వారా పూష్ణం వచ్చింది, అది కన్యా పూష్ణమా, లేదంటే వివాహిత పూష్ణమా, అవివాహిత పూష్ణమా, లేదంటే గర్భస్రావ పూష్ణమా, గర్భోదయము అంటారు. ఇన్ని పూష్ణాలు ఉంటాయి. ఈ పూష్ణాలు మేలైన పూష్ణాన్ని ఆ సేవకు వినియోగిస్తారు. ఇది ఎక్స్ట్రీమ్ కల్టు. ఇది వింటూనే ఇంకా మళ్ళీ నెట్లో సెర్చ్ చేస్తారు, ఇవి దొరకవు ఇవి. ఇది చాలా నిపుణుల పర్యవేక్షణలోనే ఇది కంప్లీట్గా తాంత్రిక శక్తులు, తాంత్రిక దానిలో జరుగుతుంది. చాలామంది వాళ్ళకి ఇవి తెలియదు. ఇవి చెప్తున్నా బాబా అంటారు. మీరు వెళ్ళి చేసి మీరు పోనీ ఆ దీక్ష తీసుకొని ఏమైనా చేశారా, అక్కడ ఆ పీఠాల్లోకి వెళ్ళి చూసారా, ఎవరు ఎట్లా చేశారో చూస్తున్నారా, లేదు. కాబట్టి ఇది తెలిసినోనికే తెలుస్తుందండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలామంది ఈ మధ్య ప్రత్యంగిరా దేవత కొలుస్తూ ఉంటారు. ప్రత్యంగిర మిరపకాయలు వేసేది చేసేది. అక్కడి వరకే తెలుసు మీకు. మీరు ఇంకా మిరపకాయల దగ్గరే ఉన్నారు. మీరు ఇంకా మిమ్మల్ని ఎక్కడికో తీసుకోవాలనుకుంటే మీరు రావాలి. మిరపకాయల దగ్గరే ఉన్నారు. మిరపకాయలకు మించి ఉంది ఇంకా దాంట్లో ఒక పెద్ద ఐరన్ కడ్డీలు ఉంటాయండి, గొలుసులు. ప్రత్యంగిరా చేసేటప్పుడు ఆ గొలుసులతో కొట్టుకోవాలి. ఇప్పుడు మీరు నేను సాధకులు అనుకోండి, అదే చెప్తున్నా, చేసేటోళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ. వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడో ఊరికి గూగుల్ సెర్చ్ చేసి చెప్తుంటారు. ఇప్పుడు మీరు నేను సాధకులు, ఎవరో ఒకరు గురువు ఉన్నారు. మా అన్నగారి గురువు ఫర్ ఎగ్జాంపుల్, గురువు దగ్గర పోతే ఈ ఇనుము కడ్డీలు తీసుకొస్తారు. వాంచి పడేసుకోవాలి మన ఇద్దరము. అవి ఇట్లుంటాయి కదా, చైన్స్ ఇలా కొట్టుకోవాలి. అవి 6, 12, 24 ఇలా వేసుకోవాలి చైన్స్ వేసుకొని ఇట్లా కొట్టేసుకోవాలి. ఎంత కొట్టుకుంటే అంత ఎనర్జీ, వీపంతా కందిపోతుంది బాగా. మీరు కాశీలో భైరవ దండనం చేస్తారు, అట్లనే ఇది కూడా దండనం అన్నమాట, ప్రత్యంగిరా దండనం అంటారు. ఇవన్నీ చాలా ఉంటాయి. వీళ్ళంతా మిరపకాయల దగ్గరే ఉంటారు. ఇంకా మాకు కూడా మిరపకాయలతో చేశారు పూజ. ఇంకా
దండనం దాకా రాలేదు. ఈ దండనము చాలా ప్రత్యేకం. ఓకే. అందుకనే ప్రత్యంగిరా చేస్తే గొలుసులతో వాంచి పడేసుకోవాలి మనం వీపునంతా. ఆ. మళ్ళీ ఇది విని మళ్ళీ ఎవరైనా ఊగే కొట్టుకునే అట్లా కాదు. నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. తంత్ర ప్రక్రియ ఉంటుంది, ఓకే. దాన్ని తీసుకొని బాగా కొట్టేసుకోవాలి. బాగా అంటే అదే ఒక రకంగా. రైట్ 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 రైట్. మరి ఈ వీడియో చూసి భార్గవదేవని చెప్పారు కొట్టుకోమని అని చెప్పి మరి నా మీదకి వచ్చారు. అట్లా కాదు, మీరన్న నిపుణుల పర్యవేక్షణలోనే ఇవన్నీ అది కూడా తాంత్రిక గురువులు, నిష్ణాతులైన తాంత్రిక గురువుల దగ్గర మాత్రమే ఇట్లాంటి విద్యలు ఉంటాయి. వాటిని ఆచరించాలి తప్ప ఏదో యూట్యూబ్లో వీడియోలు చూసి మాత్రం దయచేసి చేయకండి ఫ్రెండ్స్. యా. సో అట్లాగే అంబుబాచి మేళా అని ఒకటి విన్నాను సార్. ఏంటండి ఈరోజు అంతా నాకు జాతకాలే అడగట్లేదు మీరు. అడుగుతా ఉంది, నెక్స్ట్ ఉంది మీకు ఉంది. అంబుబాచి ఇంకా మిమ్మల్ని అడగాల్సిన ఏముంది? ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు, మోడీ గెలుస్తున్నాడా లేదా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, ఇట్లాంటివి మీకోసం వెయిట్ చేస్తున్నాయి. నేను అవి ఇనుము అవి తెచ్చుకోవాలి ఇప్పుడు. ప్రత్యంగిర దండనం చేసుకోవాల్సి ఉంటుంది. అంబుబాచి మేళ, ఓకే. అమ్మవారి యొక్క ఋతుస్రావము, అమ్మవారు యోనిపీఠం కదండి, ఋతుస్రావం జరుగుతుంది 3 రోజులు. ఓకే. జూన్లో జరుగుతుంది. జూన్ 20-22 నుంచి ఒక 3 days అమ్మవారి యొక్క యోనిపీఠం క్లోజ్ చేసేస్తారు. తర్వాత 4వ రోజు తెరుస్తారు. అప్పుడు అమ్మవారి ఆ బ్లడ్ అంతా కూడాను క్లాత్ కప్పేసి ఆ బ్లడ్ అంతా తుడిచేస్తారు. తుడిచిన తర్వాత దాన్ని రక్తవస్త్రం అంటారు. ఆ వస్త్రాన్ని పంచుతూ ఉంటారు అనమాట. అది దొరికినోడు టాప్ లేచిపోద్ది వానికి. అది దొరికించుకోవాలి ఆ రక్తవస్త్రం. అవును, విన్నాను నేను. అంబుబాచి, అంబుబాచి అంటారు. ఇప్పుడు జరుగుతుంది. ఎవరైనా వ్యూయర్స్ ఉంటే ఆ రోజుకి అక్కడికి రండి. ఏం చక్క 3 రోజులు అక్కడ అమ్మవారి దగ్గర వచ్చేసి. కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఉంటారంట కదా. చాలా భయంకరంగా అండి ఆ మేళ, అసలు తట్టుకోలేం మనము. నేను ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు నాకు. సో ఆ రక్తవస్త్రం తెచ్చుకొని మన దగ్గర పెట్టుకుంటే ఓకే, చాలా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది అన్నమాట. అసలు దొరకదు. రైట్. ఆ పండితులు కూడా ఏడో ఉండేది కొంచెం కప్పుతారండి. ఎన్ని లక్షల మంది కానీ ఇస్తారు వాళ్ళు కూడా. అసలు ఇంత వస్తే గొప్ప గొప్ప క్లాత్. మరి దీనిలో ఫేక్ కూడా ఉంటాయి. ఇంక తప్పదుగా మరి, ఊరికే ఫేక్ క్రియేషన్ అనమాట. మాకైతే అట్లా కాదు. మాకు అస్సామంతా అమ్మవారి దయ వలన మాకు పండితులంతా మాకు ఫ్రెండ్సే. ఓకే. భార్గవజీ అంటారు అక్కడ పండితులంతా. అక్కడికి వెళ్తే ఒరిజినల్దే ఇస్తారు మాకు. అట్లా గురుగారు, ఈ పంచమకరాలు చేస్తారు కదా ఈ వామాచార పూజల్లో, మద్యం వాడతారు, మాంసం వాడతారు కదా. ఎట్లాంటి మద్యం వాడాలి అంటే, మేమైతే అక్కడ ఏదో చీప్ లిక్కర్ అయ్యగారు తాగుతూ ఇట్లా పోసుకుంటున్నాడు, ఏమో చేశాడు. సో మాకైతే ఒక మంచి బాటిల్, మేము తీసుకెళ్ళిన బాటిల్కు మంచిది తీసుకెళ్ళాం, ఆ బాటిల్ చేసి ఇచ్చాడు. సో నిజంగా అదేనా వాడేది, ఇంకా వేరే మద్యం ఏమైనా ఉంటుంది? నిజం చెప్పాలంటే మందు పెట్టేది అదే, అక్కడ పెట్టే వైన్లో రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే. రైస్ వైన్, గ్రేప్ వైన్, ఈ వైన్స్ రకాలని బట్టి అక్కడ మనం పెట్టాల్సి ఉంటుంది. విస్కీ పెట్టకూడదా? అది కాలభైరవునికి పెడతారు, స్కాచ్ విస్కీ. సో కానీ ఇప్పుడు అంతగా మనం చెయ్యలేం కదా. రైస్ వైనే కావాలంటే ఎక్కడ దొరుకుద్ది? ఓకే. రోజ్ వైన్ దొరుకుద్ది, మస్కాటో దొరుకుద్ది. రైస్ వైన్ అంటే కొంచెం ఇంపాసిబుల్ కాబట్టి మనల్ని అన్నీ కలిపేస్తుంటారు. నిజంగా శాస్త్రం చెప్పినది ఏంది అంటే గౌడీ మద్యము అని ఒకటి వస్తుంది. గౌడీ మద్యము కంప్లీట్ రేరెస్ట్. ఇది ఒక ప్రక్రియ ఉంటుంది, గౌడీ మద్యం తయారు చేసే విధానం. అది వస్తుంది అనమాట. నాకు ఎప్పుడైనా చేసి గౌడీ మద్యం పెడతా ఉంటాను అమ్మవారికి. రాజయోగం వస్తుంది గౌడీ మద్యం చేస్తే. ఏమంటే ఈ మద్యం చాలా రేర్గా వస్తూ ఉంటుంది. ఇది చెయ్యాలి పని కట్టుకొని. బియ్యము, మజ్జిగ, పొన్న, పొగడ, రావి, జువ్వి, త్రికూటములు అని కొన్ని ఉంటాయి. అవి తెచ్చి వేసి చెయ్యాలి. అది చేయడానికే దాదాపు 28 days నుంచి 30 days పడుతుంది. వైన్ కదా, పులుస్తుంది అనమాట. ఓకే. ఈ గౌడీ మద్యము అత్యంత ప్రియము దేవతలకి. మట్టి కుండతోనే చాలా న్యాచురల్గా చేస్తారు, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కూడా. ఈ గౌడీ మద్యం అమ్మవారికి పెట్టినామనుకోండి, ఇంకా వాడు రాజయోగాన్ని అనుభవిస్తాడు. ఆ మద్యం నేను ఎప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, అమ్మవారికి పెడతా ఉంటాను. అది గౌడీ మద్యం. ఈ మద్యం అసలైన ఒరిజినల్ అన్నమాట. ఓకే. ఇవన్నీ చేయలేక నాకు అన్నీ వైన్స్ పెడతా ఉంటారు.
అట్లాగే ఇదే దాంట్లో అసలు మద్యం ఎందుకు తాగాలి, ఈ మాంసం ఎందుకు తినాలి ఆ టైంలో, ఆ పూజలో? చూడండి, ఇక్కడ 2 రకాల కారణాలు. ఒకటి, తంత్రశాస్త్రంలో పంచమకార వాడాలని ఉంటుంది. ఓకే. అది ఎవరు ఎన్ని చెప్పినా అది వాడక తప్పదు. రైట్. తారాదేవే సాక్షాత్తు చెప్పింది. మనకు ఇందాక చెప్పిన రెఫరెన్స్ బుక్కులు అన్నింటిలో కూడా ఇవి లేకోకుండా చేయకూడదు అనే ఉంటుంది. ఓకే. కాబట్టి అది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఈ పంచమకారాలు కూడాను పంచభూతాలతో సమానము. అచ్చా. ఓకే. మన 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి, అగ్ని, వాయు, భూమి, జలము, ఆకాశము. ఈ తత్వాలు దీనికి మిక్సప్ అయిపోతాయి. ఓకే. ఈ 5 తత్వాలు ఇవి అమ్మవారికి సమర్పిస్తాము. అక్కడ ఈక్వలైజేషన్ జరుగుతుంది. ఓకే. మీకు ఇంకోటి తెలుసా అండి, దీంట్లో ఇది తంత్రంలో చాలా డీప్ ఇది. రైట్. ఒక పాయింట్ చెప్తాను. భూతసిద్ధి అని ఒకటి ఉంటుంది, సరే భూతశుద్ధి. భూతశుద్ధి అని ఒకటి ఉంటుంది. మనోళ్ళు చేసేట్లా ఆవు మూత్రము అవి తెచ్చేసి తమలపాకుతో ఇళ్ళంతా జల్లి అయిపోయింది మొత్తం పవిత్ర అనేది కాదు. ఈ భూతశుద్ధి వేరే రకం భూతశుద్ధిది. చెప్తే ఒళ్ళు గొగురుబడి వస్తుంది, కానీ చెప్పకూడదు, చెప్పను. ఒక శవములాగా చేసే ప్రక్రియ ఉంటుంది, అది అసలైన భూతశుద్ధి. వీళ్ళు ఇప్పుడు చేసేదంతా భూతశుద్ధి కాదు. అంటే వాళ్ళ ధర్మశాస్త్రం దక్షిణాచారం ప్రకారము పవిత్ర తోబివా అంటే ఇంకా అయిపోయా. ఇది ఈ భూతశుద్ధి అది కాదు. శవము, అగ్ని, మట్టి, కట్టెలు, బూడిద, జలము వీటితోటి డిపెండ్ అవుతుంది ఈ భూతశుద్ధి. ఇది తాంత్రికంలో చాలా భయంకరమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ చేస్తే అక్కడ భూతశుద్ధి అవుతుంది. అప్పుడు తంత్రంలో వాడు స్టార్ట్ చేస్తాడు. ఇదంతా తెలియదు అన్నమాట. ఇప్పుడు పరమేశ్వరుడు దగ్గర కానీ మహావిష్ణువు దగ్గర కానీ మనం ఎక్కడ మద్య మాంసాలు పెద్దగా వాడడం, పెద్ద పెద్ద ఆలయాల్లో. మరి ఇక్కడ అమ్మవార్లకు ఈ దశ మహావిద్యలకు మాత్రం ఎందుకు వాడాలి మద్య మాంసాలు? మనం పరమేశ్వరుడు, బ్రహ్మ, శ్రీ మహావిష్ణువుకు మద్యం సంబంధం లేదు. సరే అదేంటది మాంసం ఇవన్నీ సంబంధం లేదని ఎట్లా అంటాము? మనకు తంత్రశాస్త్రంలో ఏముంది? మాంసము త్రిమూర్తి స్వరూపం అని ఉంది. మాంసమే త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ మాంసంలోనే ఉంటాడంట. శ్రీ మహావిష్ణువు మాంసం యొక్క వాసనలో ఉంటాడంట. బ్రహ్మ మాంసం యొక్క రుచిలో ఉంటాడంట. పరమశివుడు మాంసం యొక్క రసంలో ఉంటాడంట. ఇప్పుడు మనం ఒక మటన్ తీసుకొని ఇట్లా అంటే దాని నుంచి ఒక జ్యూసీ లాగా ఒక లిక్విడ్ వస్తుందా, అందులో శివుడు ఉంటాడు. మాంసం యొక్క వాసనలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. మాంసం యొక్క రుచిలో బ్రహ్మ ఉంటాడు. నేను చెప్పడం కాదు, నీకు మనకు శాస్త్రమే చెప్పింది. దేవుడా మరి ఇది తెలియదు వీళ్ళకి. ఓకే. అసలైన తంత్ర కల్ట్ అనేది తెలియదు. అది కాక ఎట్లా ఇక్కడ అంతా గబ్బులేసిందంటే, మీకు ఇక్కడ రండి దీన్ని సంప్రదిస్తే వశీకరణము అవి ఇవి చేసేసారు. జనాలు కూడా ఆ పాయింట్లోనే వెళ్తున్నారు తప్పితే ఎవరు డెప్త్ అనాలిసిస్కి పోవట్లేదు. ఎవరికి సబ్జెక్ట్ అవసరం లేదు. బిఎస్ గారు కోరికలు నెరవేరాల. ఎవరు ఇప్పుడు ఏంటి వాటి ద్వారా డెప్త్గా అనలైజ్ చేసే వాళ్ళు ఉండరు. అందరికీ కోరికలు నెరవేరాల. వాడు కోరిక నెరవేరడం కోసమే అసలు భగవంతుని కానీ లోపల డెప్త్ సబ్జెక్ట్ తెలుసుకున్నాం అనేది ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు అప్పట్లోనే ఎవరో 1,000,000 మంది పుడితే ఏ ఒక్కడో జ్ఞానం కోసం పరితపిస్తాడని ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చే క్లయింట్లు కూడాను కోరికలు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ స్కోప్ ఉంటుంది? జపం చెప్తే చెయ్యరు. అస్సలు ఫస్ట్ కోరిక సిద్ధిస్తే తర్వాత నేను జపము అమ్మ నెలకి 1,45,000 జపం, 1,25,000 జపం చేయాలంటే ఇంకా తక్కువ లేదా గురువు గారు అంటారు. నేను ఏం చేయాలి? శాస్త్రం చెప్పినే చెప్తా. ఇంకా అట్లాంటప్పుడు సరేనమ్మా మినిమం అన్నా చేయండి. ఒక 18 అంటే వాళ్ళ 18కి ఫిక్స్ అవుతారు. 18కి. ఎందుకంటే 1 + 8 = 9 తోటి ఎండ్ చేయాలని ఉంటుంది జపము. ఇంకా 18 ఇంకా ఒక 3 నెలలకు ఫోన్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినట్లు చేశాను అంటే ఎన్నిసార్లు నాకు గుర్తుండదు. ఎంతోమంది చెప్తుంటా కదా, ఎంత చేశారమ్మా చెప్పంటే రోజుకు 18 సార్లు చేశానండి. తల్లి 18 కాదమ్మా 1,25,000 చేయాలా అంటే మాకు అంత టైం ఎక్కడ ఉందండి. ఇంకా టైం లేనప్పుడు నేను ఏం చేయాలా? ఇంకా నేనే పోయి టైం చేసి వాళ్ళ పనులు కూడా చేసి వాళ్ళతో జపం చేయించాలా?
అంతే కదండి. జపమంటానే వెనకడుగేస్తారు. పూజలు చేయాలా, ఫట్టని అయిపోలే వాళ్ళకి రిజల్ట్. గురుగారు జపం అంటే దేవుణ్ణి స్మరించడం అనమాట. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అట్లాగే గురుగారు షట్క్రియలు అంటారు కదా, ఏంటి షట్క్రియలు అంటే ఏంటి? షట్క్రియలు అంటే ఇవి 6 ఉంటాయండి. షట్ అంటారు కదా. సో ఆకర్షణ, విద్వేషణ, ఉచ్చాటన, పలాయన, మారణ, శాంతి, ఈ 6 ప్రక్రియలే ఉంటాయి. ఇది వామాచారంలోనా? ఇది వామాచారానికి సంబంధం లేదు. ఇది కంప్లీట్ సపరేట్, ఇంకొక సెక్ట్, ఇది ఒక బ్రాంచ్ లాగా. ఇందులో ఇక దాని పేరులోనే ఉంది, ఫస్ట్ది వశీకరణ, అంటే ఎవరైనా వశం చేసుకోవడం. ఇక్కడ ఏదో మనుషులనే కాదు, అన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. మనుషుల్ని, లేదంటే మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లానికి సంబంధించిన సొల్యూషన్ దాన్ని వశం చేసుకుంది. సో ఇదంతా కూడాను ఈ వశీకరణంలో వస్తుంది. విద్వేషణ, 2 మనుషులు ఉంటారు, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేది. తర్వాత స్తంభన, ఇప్పుడు మన మీద ఎవరైనా శత్రువులు, ఏదో ఒకటి శత్రువులు అంటే ఈ కాలంలో మన మీద ఏదైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, ఇట్లా వాళ్ళు ఉంటారు. వాళ్ళని స్తంభన అంటే వాళ్ళని ఫ్రీజ్ చేయడం, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఉచ్చాటన అంటే మనకు పడనోడు ఇంక అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా ఉచ్చాటనం అంటే ఇంక అక్కడ నుంచి తవ్వి ఇది చేసేస్తాం. పలాయనం అంటే ఇంక అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక శత్రువు పారిపోవాలి. మారణం అని ఇంకోటి ఉంటుంది. అంటే ఇది చాలా తక్కువ ఉపయోగిస్తే, దిస్ ఇస్ జస్ట్ లైక్ కిల్లింగ్ అన్నమాట. మనం మారణం అంటానే ఏదైనా మనుషుల్ని చంపేదేమో అట్లా అనుకోకూడదు. మనకు ఏదన్నా కానీ కొన్ని కార్యాల్లో అడ్డం పడుతుంటారు అనుకోండి, వాళ్ళ గురించి మారణ ప్రక్రియ చేయడం ద్వారా, లేదంటే ఆ స్థితిలో గురించి మారణ ప్రక్రియ చేయడం ద్వారా అవి సప్రెస్ అయిపోతాయి. ఇంకొకటి వచ్చేసి శాంతి. ఈ 5 ప్రయోగాలు మన మీద ఎప్పుడైనా జరుగుతున్నాయని మనకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ శాంతి ప్రక్రియనే చేస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి సమస్య ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ మనకు సఫలం కావాలి అంటే ఆ జాతకం చూడాల్సి ఉంటుంది. చూసిన తర్వాత జ్యోతిష్యుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను డిసైడ్ చేసాక ఎంతవరకు మీకు ఆ రేట్ ఉంటుంది, ఆ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ఒక చిన్న ఇది చెప్పాలి మీకు. ఒక అమ్మాయి నాకు మన ఫోన్ చేసింది అనమాట, ఎవరో ఎక్కడి నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి అనుకుంటా. ఫోన్ చేసింది. ఏమైంది అంటే, వీడికి పడనేవాడు తీహార్ జైల్లో ఉన్నాడు ఒకడు. ఆమె ఎందుకు కాంటాక్ట్ అయ్యింది అంటే, ఆ తీహార్ జైల్లో వాడు అట్టే చచ్చిపోవాలా, మారణం చేసేయండి అని ఫోన్ చేసి. అంటే ఆమె కాన్సెప్ట్ ఏంటి, ఆమె ఏదో చేశాడు, అది పెద్ద నేషనల్ వైడ్ ఇష్యూ అయింది. వాళ్ళ పేర్లు అయితే చెప్పాను నేను, గూగుల్లో కొట్టినా వస్తుంది. మీరు ఇక్కడ నుంచి మారణ ప్రక్రియ చేయండి, వాడు అక్కడే జైల్లోనే చచ్చిపోతాడు అని చెప్పింది. అమ్మ, మేము మారణ ప్రక్రియలు చేసి ఇట్లా తీహార్ జైల్లో వానికి చేస్తే, సో మన శత్రుదేశం ఉంది ఏదైనా, పాకిస్తాన్ సంథింగ్ ఏదైనా, ఇంకా ఈ మారణ ప్రక్రియ చేస్తే ఇంక అణుబాంబులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అట్లా కాదమ్మా, శాస్త్రం అట్లాంటివి ఒప్పుకోదు. ఈ ప్రక్రియ చేయాలి అంటే కొన్ని రకాల ఐటమ్స్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్న గణపతి పూజ కంటేనే పొయ్యి అవి దాపో, ఇవి దాపో, గడ్డి దాపో, టెంకాయ దాపో, అవి అంటారు. మరి మారణ ప్రక్రియ అంటే ఇంకెన్ని కావాలా? ఆమె అన్నీ నన్ను ప్రశ్నించింది. కాదండి, మరి మారణం ద్వారా ఇవన్నీ జరుగుతాయి అంటున్నారు కదా, మళ్ళీ మీరు పాకిస్తాన్ మన శత్రుదేశం కదా, మారణం చేసేసి వాళ్ళందరినీ ఇట్లా చేసేయచ్చు కదా అనింది. నేను ఒకటే మాట అన్నా, గణపతి పూజ చేస్తేనే మన రకరకాల వస్తువులు అడుగుతాడు ఎవరు, పంతులు. మారణ ప్రక్రియ కూడా అట్లే కొన్ని రకాల పదార్థాలు ఉంటాయమ్మా. మరి నువ్వు పాకిస్తాన్ వెళ్ళి అంతమంది జనాభావి తీసుకొస్తావా అని అడిగిన. అంతే కదండి, లాజిక్కే కదా. ఆమె నాకేదో సెటైర్ వేయాలని చూసింది. సరే, నువ్వు పోయి పాకిస్తాన్లో ఉన్న జనాభావన్నీ నేను ఏదో కొన్ని ఐటమ్స్ చెప్తా, అంతమందికి తీసుకురా, దెన్ శాస్త్రం విల్ వర్కౌట్. నువ్వు ఊరికిడ కూర్చొని కాకబుర్లు నా మీద టెస్ట్ చేస్తే నువ్వు పాకిస్తాన్లో చంపు, లేదా నిత్యానందకి అర్జున్ అది ఐలాండ్ మీదకి పో, ఇలాంటివన్నీ నా మీద అట్లా పోక్ చేయడానికి చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది. అదే పనికి ఫీ పే చేసి నన్ను ఇది చేయాలనే చేసింది, తీహార్ వాళ్ళని చంపేయి, పాకిస్తాన్ వాళ్ళని చంపేయి అని నాకు ఇట్లా చేసింది. నేను ఇప్పుడు సరేనమ్మా ఐటమ్స్ అన్నీ తీసుకోనరా, శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా చేస్తాను అని చెప్పిన. ఇంకా దాంతో ఫోన్ కట్ చేసింది. సో ఇట్లాంటివి కూడా ఉంటాను. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే
మారణం అంటేనే అవతల వ్యక్తులు చంపేయాలనేది మిస్లీడ్ అవుతున్నారు. ఓకే ఓకే. మనకు వచ్చే సొల్యూషన్స్ని మనము కిల్ అంటే చేయడం, జీవోత్సవంలాగా మార్చేయడమా లేదంటే అది స్తంభనం అవుతుంది. మారణం అంటే జస్ట్ లైక్ కిల్లింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకే. మారణం అనేది కిల్లింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకే ఓకే. సో అప్పుడు అది మనకు పూర్తిగా వర్కౌట్ అవుతుంది. బట్ ఇప్పుడు మారణ ప్రక్రియలు ఎవరు చేయట్లేదు, మారణ ప్రక్రియలు ఎవరు చేయట్లేదండి. బట్ ఈ సబ్జెక్ట్ ఉందా, సబ్జెక్ట్ గురించి చెప్తున్నా. ఈవెన్ మాకు నేర్పించిన గురూజీలు కూడాను మారణము ఎవరికి ప్రయోగం చేయొద్దు అనే చెప్తారు. ఎప్పుడు ప్రయోగం చేయమంటారంటే డిసీజెస్ వచ్చినప్పుడు. మనకు ఈ శాస్త్రం ప్రకారము రోగాలు చాలా భయంకరమైన ఉన్న రోగాలు ఉన్నప్పుడు కూడా ఈ మారణ ప్రక్రియ రోగం మీద ప్రయోగించండి అని ఉంటుంది, మనిషి మీద కాదు. కిల్లింగ్ ద ప్రాబ్లం, మెర్సీ కిల్లింగ్ కాదు. మెర్సీ కిల్లింగ్ అంటే అది ఫిజికల్లీ కదా. అవును, అదే అదే అదే. సో అప్పుడు కూడా మారణం ప్రయోగించడం లేదు లేదు లేదు. కిల్లింగ్ ద ప్రాబ్లమ్స్, నువ్వు ఏదైతే సఫర్ ఆ ప్రాబ్లమ్స్ మీద మారణ ప్రక్రియ. తర్వాత శాంతి. శాంతి అంటే పై వాటన్నిటి ఏదైనా ప్రయోగం మన మీద జరిగింది అన్నప్పుడు ఈ శాంతి పరిహారాలు చేస్తాము. దీనిలో రకరకాల శుద్ధులు ఉంటాయి. ఇంత మనం మాట్లాడుకున్నాం భూత శుద్ధి అని చెప్పేసి. భూత శుద్ధి, ధర్మశుద్ధి, యజుశుద్ధి, అజశుద్ధి అని రకరకాలు ఉంటాయి. ఈ శుద్ధులన్నీ చేసిన తర్వాత ఈ ప్రాసెస్లోకి రావాలి. ఓకే. అందుకే దిస్ ఇస్ వెరీ లెంతీ ప్రొసీజర్. ఇవన్నీ ముద్రలతో చేస్తారా? దీంట్లో ముద్రలు ఉంటాయి. 2 రకాల, ఒక్కొక్క ప్రక్రియలో 2-3 రకాల ముద్రలు వేస్తాము. ఓకే. జపము చాలా ఉంటుంది, కొన్ని లక్షలు ఉంటాయి జపాలు. ఆ జపం చేసి అవన్నీ చేసి ఇది చేస్తారు. ఓకే. దీంట్లో యోని ముద్ర అని ఉంటుందంట కదా, అది ఎట్లా పెడితే అట్లా ఎట్లా చేస్తారు గురుగారు? యోని ముద్రనా? ఏం లేదండి, ఇలా పెట్టడము, మీరు ట్రై చేయండి. ఓకే. ఇలా పెట్టడము, ఈ 2 ఇట్లా అనాలన్నమాట. అన్నీ కాదు, ఇదే ఇట్లా, ఇది చూపుడు, సారీ, ఈ చిటికెన వేలు, రింగ్ ఫింగర్ ఇలా అవ్వాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఇలా పెట్టాలి. ఈ వేలిని, ఇది ఏమంటారు, రింగ్ ఫింగర్ని పట్టుకోవాలి. ఓకే. ఎక్కడ పట్టుకున్నారు? పట్టుకోవడం కుదరట్లేదే, అందుకే ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఈ చిటికెన వేలు ఉంటుంది కదా, దాన్ని ఇలా లోపలికి పెట్టేసేయాలి. లోపలికి పెట్టేసి ఇలా చేయాలి. కొంతమంది ఇలా చూపిస్తారు, కొంతమంది ఇలా చూపిస్తారు. మీరు పట్టుకోలేదు సరిగ్గా, రావట్లా. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యోని ముద్ర. మాంత్రికుని కాలేకపోయా. ఇది యోని ముద్ర. మనం ఈవెన్ కామాఖ్య చేసిన ఈ శక్తి దేవత ఆరాధన చేసేటప్పుడు ఈ యోని ముద్ర ద్వారా విభత్సమైన ఫలితాలు ఉంటాయి. అందుకే ఆ వేళ్ళల్లో ఏ వేలుకు ఏది సూచిస్తుంది. అందుకే అంటారు కామాఖ్య వరదే దేవి నీలపర్వత వాసిని త్వం దేవి జగన్మాత యోని ముద్రే నమోస్తుతే అంటారు. ఈ ముద్ర వేసినారంటే మామూలు మనం ఇట్లా పెట్టి కొలిసేదానికంటే 100 రెట్ల ఫలితం. దిస్ ఈజ్ యోని ముద్ర. ఓకే. ఒక్కసారి అంటే మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి మళ్ళీ ఏం లేదండి, ఇలా ఉంటుంది కదా, ఈ 2 ఫింగర్స్ని ఇలా అనాలి. చిటికన వేలు, లిటిల్ ఫింగర్ని, రింగ్ ఫింగర్ని ఇలా అనాలి. తర్వాత ఈ చూపుడు వేలు ఉంటుంది కదండి, ఈ చూపుడు వేలు ఇలా వెనక్కి పోనిచ్చాలి. వెనక్కి పోనిచ్చి ఇక్కడ 2 ఉన్నాయి చూడండి మనకు ఈ రింగ్ ఫింగర్స్, దానిలను పట్టుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది మనకు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏం చేయాలి, ఈ కింద ఉన్నాయి కదా లిటిల్ ఫింగర్స్ని, ఆ లిటిల్ ఫింగర్స్ని పైకి తీసుకురావాలి ఇన్సైడ్ నుంచి. ఇప్పుడు అవుట్ సైడ్ ఉన్నాయి కదా అవి, దానిని ఇట్లా జాయిన్ చేయాలి ఇలా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇవి 2 ఇలా షార్ప్ ఉండాలి, ఈ 2 మధ్యవేలు. ఓకేనా అండి? సో మిస్ అయింది మీదంతా. సో అలా చేయాలి. ఇలా అన్నా రిలీజ్ అయ్యాక ఇంటికి వెళ్ళి నేర్చుకుంటాను. ఇలా అన్నా చేయొచ్చు, ఇలా అన్నా చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యోని ముద్ర, ద మోస్ట్ పవర్ఫుల్ ముద్ర. మీరు రెగ్యులర్గా చేసేదానికంటే ఇలా చేస్తే మటుకు భారీ రిజల్ట్స్ ఉంటాయి. ఈ ముద్ర వేసి ఇంతకుముందు మీరు చెప్పిన మంత్రం పఠించాలి. మంత్రం ఇది రెగ్యులర్గా చేసేది. నాట్ ఓన్లీ కామాఖ్య, మీరు దశమహావిద్యలలో మళ్ళీ మామూలు సాధారణ దేవతలకు చేశారు. లేదు, ఓన్లీ రౌద్ర దేవతలకే పిబంతీం రౌద్రధార, వాళ్ళకే ఇది చేయాలి. ఇలా చేసి మొక్కారనుకోండి 100 రెట్ల ఫలితం.
ఈ యోని ముద్ర అనేది. ఓకే సో ఎక్సలెంట్ ముద్ర ఇది. ఓకే రైట్. మరి ఈ షట్క్రియల్ని ఎవరికైనా నేర్పిస్తారా? చాలా మంది అడుగుతుంటారు కదా. అవునండి, మాకు కూడా కాల్స్ నేర్పిస్తారా అని నేర్పిస్తాము. అవునా? నేర్పిస్తాము. ఓ అది ఎలా ప్రాసెస్ అంటే అనేది ఊరికి రావాలా లేదంటే ఎట్లా? అంతేనండి, మాది ఆశ్రమం ఒకటి ఇప్పుడు కడుతున్నాం కదా, యజ్ఞశాల అదే ఆశ్రమం అని. ఓకే అక్కడ ప్లాన్ చేస్తున్నాము. ఓహో. చాలా మంది అడుగుతున్నారు, ఏమంటే మీరేమో ఎంత మంచిగా సంపాదించుకున్నారు, జ్ఞానము డబ్బులు కాదు జ్ఞానము. ఓకే ఏమో డబ్బులు కూడా ఈ వింగరాలన్నీ చూస్తే డబ్బులు కూడా అయ్యో ఇప్పుడేం నేనేం జ్యోతిషంలో సంపాదించిన కాదు, ఇవి నాకు ముందు నుంచి ఉన్నాయి. నేను జ్యోతిషంలో అంతా కొనుక్కోండి, ఇట్లా చిన్న చిన్న బిల్లలు ఇవి అంతే, ఇవన్నీ నాకు ముందర నుంచే ఉన్నాయి. ఓకే ఓకే మీరు నా ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఉన్నాయి చూడండి. అప్పుడు అంత దృష్టి పెట్టలేదు. ఏం లేదు, నాకేం బంగారం ఏం కుదవలేదు. రైట్. నేను ఎక్కువగా ఈ తంత్ర కల్ట్కి సంబంధించినది ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఓకే అది చూసారా, పోయిసారి బ్లూ ఉండేది వైట్ కలర్, అవునవును. నా దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, కుర్వీలు అంటారు దీనిని. అచ్చా. ఇది ఎడారిలో సపరేట్ ఒక ట్రీ నుంచి చేస్తారు. ఓకే. ఒక ట్రీ అదంతలకు అది ఎండిపోవాలన్నమాట. ఆ ట్రీ యొక్క బెరడు ఉంటుంది కదా, దాన్ని చేసి చాలా చాలా తిప్పలు చేసి ఇట్లాంటివి తయారు చేస్తారు. బాబా. ఇది ఏం చేస్తుంది, దీన్ని వేసుకోవడం వల్ల దీంతో మాలలు కూడా ఉంటాయి. ఇవి వేసుకోవడం ద్వారా మన జపశక్తి, ఇప్పుడు యోని ముద్ర వేసి కామాఖ్య వరదేవి చెప్పాను కదా, ఆ జపశక్తి 100 రెట్ల శక్తి సేవ్ అవుతుంది మనలో. ఆ సేవింగ్ చేయడానికి ఇది ఒక లాక్. హార్డ్ డిస్క్ లాంటిదా? అట్లేనొచ్చు, అంటే ఒక సేవింగ్ మోడ్ అనమాట. ఇది సేవ్ చేసి మనలో అట్లే పెడుతుంది ఆ ఎనర్జీ సేవర్ ఇది. నేను ఒకప్పుడు అనుకుంటా అండి, ఎందుకు ఈ తంత్రగాలంతా ఇట్లాంటివన్నీ వేసుకుంటారు, నాకు తర్వాత తెలిసింది అందుకేనే ఇట్లా వేసుకుంటారు అని. నేను ఉంటే రకరకాలు వేసుకుంటూ ఉంటాను, నా దగ్గర చాలా ఉన్నాయి ఇట్లాంటివి. రైట్ రైట్ రైట్. అట్లాగే మొన్న ఎట్లయితే కాశ్మీర్ వెళ్ళారో అట్లాగే కాశీ హృషికేశ్ కూడా పోయినట్టున్నారు కదా. అవునండి, దర్శనానికా లేదంటే? లేదండి, నేను అక్కడ ఒక మాతాజీ దగ్గర శుశ్రూష రకరకాల గురువుల్ని కలుస్తుంటాను. అక్కడ శుశ్రూష అంటే చేసేది, అప్పుడు వెళ్ళేది అక్కడ సేవ చేసేది, మన గురుత్వాన్ని వాళ్ళు ఇస్తారు. ఆల్రెడీ గురుత్వంలో ఉన్నా నేను. ఏమంటే ఎవరికి ఇంకా ప్రకటితం కాలేదు, మళ్ళీ ఎందుకు ఇదంతా రామాయణం అని చెప్పేసి ఏదో ఊరికే ఇలా ఉంటాను అన్నమాట. అక్కడ ఆ మాతాజీ దగ్గర శుశ్రూష చేశాను. తర్వాత ఇంకా మా గురువు గారు మత్స్యేంద్రనాథ్ పరంపరలో ఉన్న ఆయన దగ్గర, తర్వాత ముదిరాజ్ గురువు మన ఫస్ట్ ఇంటర్వ్యూలో కాశీలో, తర్వాత నేపాల్, తర్వాత బెంగాల్, అస్సాం, ఇట్లా చాలామంది గురువుల దగ్గర నేను చేసుకుని ఏదో అమ్మవారి దయ అండి. రియల్లీ ఇట్స్ మిరాకిల్ అనే చెప్పొచ్చు. నిజమే కదా. వెరీ గ్రేట్. ఇంతమంది సత్సాంగత్యం లభించడం, ఇంతమంది గురువుల పరంపరలు మీరు కలవడం అనేది చాలా గొప్ప అదృష్టం. అట్లాగే సార్, ఈ మంత్రము, తంత్రము, యంత్రం అంటారు కదా, ఏంటివి, వీటి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు? చూడండి, మంత్రం అనేది ఏం చేస్తుందంటే, మనం ఇప్పుడు చెప్తాం కదా రకరకాల మంత్రాలు. అవును. ఆ యూనివర్సల్ శక్తి, ఒక యూనివర్సల్ ఎనర్జీని ఫస్ట్ అది ప్రొవోక్ చేస్తుంది ఆ మంత్రము. ఓకే. తర్వాత తంత్రం అనేది ఆ వచ్చిన ఎనర్జీని ఒక ప్రొసీజరల్ ఫార్మాట్లో నిలుపుతుంది తంత్రం అనేది. ఓకే. తర్వాత యంత్రం అనేది ఆ ప్రొసీజరల్ ఫార్మాట్లో వచ్చిన ఎనర్జీని సేవ్ చేస్తుంది. తంత్రం అంటే జనరేషన్ ఫస్ట్, దానికి ఒక ప్రొడక్షన్, దాన్ని సేవ్ చేయడం. సో దట్ ఈస్ మంత్ర, తంత్ర, యంత్ర. ఇవి 3 అన్నమాట. అందుకే చాలామంది కుబేర యంత్రం పెట్టుకోండి, శ్రీ యంత్రం పెట్టుకోండి అంటారు. అంటే ఊరికి పెట్టుకోవడం కాదు, ఆన్లైన్లో దొరుకుతాయి కదా అని తెచ్చుకోవడం మంచిదే, దాంట్లోకి పూజలు చేయాలి. ఇంకోటి, యంత్రం ఉంది అంటే ఖచ్చితంగా అగరబత్తీలు దానికి 2 సార్లు ఇలా చూపించాలి తంత్రశాస్త్రం ప్రకారం. కానీ చాలామంది ఊరికి యంత్రం అంటే అది గోడ కొట్టేసి ఉంటారు, ఇంకా అయిపోయింది. ఈ వామాచారానికి యంత్రానికి ఏమైనా తేడా ఉందా, సంబంధం ఉందా? ఇంకేం లేదు, ఇది తంత్రానికి తంత్రానికి ఉంది కదా. ఎందుకంటే వామాచారం అంతా చేసి తాంత్రిక్ ప్రొసీజర్లోనే ఎనర్జీ జనరేషన్. ఓకే. ఫస్ట్ ఒక ప్రొవకేషన్ జరుగుతుంది, తర్వాత దాని ఒక ప్రొసీజరల్ జనరేషన్ జరుగుతుంది, దాని ఫైనల్గా యంత్రంలో సేవ్ చేస్తారు. ఆ యంత్రాన్ని మీకు ఇస్తారు, మీరు ఇంట్లో పెట్టుకోండి అని. ఏదో ఊరికే మనలో అడ్వర్టైజ్మెంట్లు చూస్తే ఎగతాళి చేస్తుంటారు, వీడు ఊరికే సొల్లు చెప్తున్నాడని. లేదంటే బాబు, దాంట్లో ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని నువ్వు పెట్టి దానికి ఒక ప్రొసీజరల్ ఉంటుంది, నువ్వు ఆ యంత్రం పెట్టుకున్న తర్వాత ఎట్లెట్లా చేయాలి అని. అందుకే దానికి నైవేద్యం పెట్టాలి,
అగరబత్తి పొగ వేయాలి, ధూప దీప నైవేద్యము. అవునా? ఇవి వీక్లీ వన్స్ అన్నా చేయాలి. అప్పుడు ఆ యంత్రం యాక్టివేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మిషన్. ఇప్పుడు మీరు ఒక కారు కొన్నారు, అవును. వదిలేసి అట్లే ఉంటే కొన్ని రోజులకి అది ఏదో తుప్పు పట్టిపోతుంది. అట్లనే యంత్రం ఉంది అంటే ఇంట్లో దానికి చేయాలి. చాలామంది ఏమన్నా యంత్రాలు తెచ్చుకున్నాము, వాడు బిజినెస్ చేస్తూనే వాడు పైకి వస్తాడు, వాడు ఏం బిజినెస్ చేస్తున్నాడు, మీ మంచికి ఇచ్చినాడు వాడు, మీరు చేసుకోలేదు దానికి వాడేం చేస్తాడు? మన వాళ్ళు ఏమన్నా కట్టుకోని మొలతాడు కట్టుకోగానే అద్భుతాలు జరిగిపోవాలనుకుంటారు. మన వాళ్ళు ఇంకా వెంటనే కట్టుకుంటానే నిధి దొరకాల. అవును అవును అవును. మీకు నిధి అంటే చెప్పడం మర్చిపోయా, ఇందాక చెప్పాను కదండి, ఉచ్చాటనం. ఉచ్చాటంలో మనకు నిధుల కోసం కూడా ఇది చేస్తారు. అవునా? అండర్ గ్రౌండ్లో నిధులు ఎక్కడున్నాయనేది. ఈ మధ్య మీ దగ్గరకు వచ్చినట్టున్నారు ఒకరు, నిధులు కావాలని. నిధులు కావాలని ఒక స్వామీజీ దగ్గర మోసపోయిన వాళ్ళు వచ్చారు. సో తనైనా 20 lakhs మోసపోయాడంట నిధుల కోసమని. మాకు కాల్ చేశాడు, మేమేం రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు వచ్చిన బాధ మాకు అంటే మీరు తీయరా నిధులు? మీకు పోదాం గడ పట్టుకొని లేదండి బాబు, మనకెందుకు వచ్చాయి ఇవన్నీ, ఏదో ఉన్న జ్ఞానాన్ని. కాదండి, ఇప్పుడు సదాచారం ద్వారా అవట్లేదు, అట్లీస్ట్ వామాచారం ద్వారా అవుతుంది కదా. ఈ బలులు ఎట్లాగో చేస్తారు కదా, ఈ నిధుల కోసం తిరుగుతుంటారు, బలులు ఇస్తుంటారు, ఇవన్నీ ఏదో చేస్తుంటారుగా. ఇప్పుడు మీరు బలవంతంగానే లేదు 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 అంటే నాకు ఇప్పుడు నాకు ఎక్కడన్నా నిధుల కోసం పూజలు జరిగాయంటే అక్కడ ఒక బలి ఉంటుంది, నిమ్మకాయలు, ఇట్లాంటి వామాచారమే ఉంటుంది అక్కడ మొత్తం. సో మీరెందుకు చేయరు అని, మీరు వామాచారంలోనే చేస్తారు. ఉచ్చాటన ప్రక్రియ తెలుసు కానీ మాకు అవి వద్దు అవన్నీ. సో వాటి జోలికి వెళ్ళరు అంటే దీని ద్వారా ప్రేక్షకులకు చెప్తున్నా నేను. లేదు, నా కోసం నిధుల గురువు గారు వచ్చాయి, చాలా మంది కాల్ చేశారు, నిధులు తీయాలని. మా ఊరికి పంపించాను మనుషుల్ని, మా ఇంటి అడ్రస్ కనుక్కొని ఒకరోజు మా వాళ్ళు ఎవరు కావాలంటే ఇట్లా భార్గవదేవన ఇల్లు ఇదేనా, అవునంటే అదే పర్సనల్గా మాడాలి. ఏమంటే నేను అస్సాంలో ఉన్నాను అప్పుడు, లేదు నిధి ఉంది మీకు పర్సనల్, స్వామి మీరు మీ నిధులు పక్కకు పోవడానికి. నిధులు అనేది ఇప్పుడే కాదండి, మా ఊర్లో కూడా, మాది గుత్తి కదా, అక్కడ కోట ఉంది, ఆ నిధులకు అని చెప్పేసి ఇప్పుడుగా మా గుత్తి కోటని సర్వనాశనం చేశారు నిధుల కోసం అని చెప్పి. ఓకే. సో మరి మంత్రతంత్రాల యంత్రాల ద్వారా పరిహారాలు చేస్తారా? ఆ పరిహారాలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఆ యంత్రాల ద్వారా, ఇప్పుడు ఇదంతా రిలేషన్ అండి, ఒకదానికి ఒకటి రిలేషన్ ఉంటుంది. వాళ్ళ జాతకం చూసి ఎవరికి ఎట్లా అనేది వాళ్ళకి అప్పుడు చెప్తాం మేము, దాన్ని బట్టి. సో పరిహారాలు చేస్తాం, ఎవరిది వాళ్ళకి స్పెసిఫిక్గా ఉంటుంది పరిహారం. వాళ్ళకి ఎట్లా షట్క్రియలు ప్రయోగించాలా, లేదంటే వామతంత్రమా, కౌలతంత్రమా. కొంతమంది సాత్వికంగా కూడా చెప్తా ఉంటాను, కొంతమంది ఏంటంటే వామాచారం మేము అంత ఎక్స్పెన్సివ్ చేయలేం, ఏదైనా మంచిగా చెప్పండి అమ్మా, అట్లయితే మీరు శ్రీకాళహస్తికి పోండి, పలానా సత్యనారాయణ స్వామి గుడికి తిరగండి అని చెప్తారు. ఓకే ఓకే ఓకే. సో గురుగారు, ఈ తంత్రశాస్త్రం ప్రకారం రాజయోగం కావాలని చాలామంది కోరుకుంటారు. సో మాకు రాజయోగం రావాలి అని. ఈ తంత్రశాస్త్ర ప్రకారం రాజయోగం రావాలి అంటే ఏం చేయాలి? రాజయోగం రావాలి ఇట్లాంటివి ఏం చేయకోకుండా, అంటే పూజలు గట్రా దీనితోటి సంబంధం లేకుండా రావాలి అంటే మతంగలీల అనేది ఒక ప్రక్రియ ఉంటుంది. మతంగలీల అని, మతంగలీల మళ్ళీ ఇది కొడతాను, మళ్ళీ గూగుల్లో కొడతారు మన వాళ్ళు. అవును. మీరు గూగుల్లో కాదు, ఎన్ని సెర్చ్ ఇంజిన్లు చేసినా ఇది రాదు. మతంగలీల అని కొడితే రాదు. ఓకే, మీరు కొట్టుతున్నారా ఇప్పుడు? ఇప్పుడు నేను ట్రై చేస్తాను ఒకసారి. మీరు అలా అన్నిసార్లు గూగుల్లో రాదు అంటే నాకు డౌట్ వచ్చింది. మతంగలీల ఒక బుక్ వస్తుంది మీకు, కృష్ణ సందేశం, దేవగజం, ఐరావతం, ఇంద్రుడు అంతే రాదు. మీరు పొరపాటున కూడా మతంగలీల గురించి టైప్ చేయొద్దండి. మతంగలీల ఇది మళ్ళీ నిపుణుల పర్యవేక్షణ, అందుకే ప్రేక్షకులు కూడా అర్థం కావాలని నేనే చూపించాను. అది చెప్పేది కూడా కాదు. ఈ మతంగలీల, మాతంగలీలనా మాతంగా అంటారు. ఇది చేయడం ద్వారా అత్యద్భుతమైన రాజయోగం. అబ్బా, మీరు అనుకునే జరుగుతుంది. ఇంకా పూర్వకాలంలో మన సినిమాలో విలన్లు డైలాగులు చెప్తారండి, మొత్తం భూమికి అంతా ఇది కావాలే, అది కావాలే, లోకానికి పాలకుడు కావాలే, ఇట్లా అవుతారు. మతంగలీల తంత్రం అని ఒకటి ఉంటుంది. ఇట్స్ వెరీ టఫ్. మరి ఇవన్నీ తెలియని వాళ్ళకి ఎట్లా సార్ రావాలి రాజయోగం అంటే? ఏం తెలియదు, కామన్ మ్యాను, అతనికి రాజయోగం కావాలి, ఏం చేయాలి? ఏం చేస్తాడు ఇంకా అతని ఇది అట్లా అనుకోవాలి. నేనైతే ఇవన్నీ మతంగలీల చెప్తున్నాను కానీ నేను ఆ ప్రక్రియ అయితే చెప్పాను. మీరు చేస్తారు కదా?
అది అప్రస్తుతము. అంటే మీరు చెప్పరు అంటే ఎట్లుందంటే నా మానాన్ని నేను అంటే ఏదో మీరు అడుగుతున్నారని చెప్పినాను. మీరు చెప్పారు గురుగారు, రేపు నాకు రాజయోగం కావాలి, మీ ఇంటికి రావచ్చా లేదా? మీరు ₹1,00,00,000 ఇచ్చినా నేను ఆ మతంగళీల గురించి చెప్పాను. జస్ట్ ఏదో అడిగారని చెప్పి అది దాన్ని ఇది చెప్పాను. ఇది ఎక్కడండి, నేను చాలా తిప్పలు పడి కాశ్మీర్లో. నాకు నేర్పకండి, నాకు రాజయోగం కల్పించండి అంటున్నా. నేను ఏమంటున్నా, ఎంతో ఇది పడి మా గురువు కూడా ఇదే చెప్తాడు, నాయన నీకు మతంగళీలని నేను చెప్పి ఉన్నాను, ఇది ఎందుకొరకు వాడవద్దు, హిందీలో అన్నమాట, తెలుగులో. కాబట్టి అనవసరంగా దీన్ని యూటిలైజ్ చేసుకోకూడదు. బట్ మతంగళీలో చేసినాడు మటుకు మామూలు లెవెల్లో ఉండదు. ఉస్కో లేదా ఉన్కో రాజయోగ ప్రాప్తి హోగా అంటుంది అమ్మవారు. లైఫ్ ఇటు టింగ్ అంటుంది, తిరుగుతుంది. ఎప్పుడైనా ఈసారి ఎప్పుడైనా ఒక 10-20 ఏళ్ళకి చెప్తానులేండి. అప్పటికి నాకు రాజయోగం వచ్చినా కట్టెపట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఎందుకు అప్పుడు చెప్తాను. ఇంకా అప్పుడు వృద్ధులం అయిపోయి ఉంటాం కదా, ఇంకా మనకి అప్పుడు దాన్ని వాడుకోవడానికి ఉపయోగం. రైట్. మీరు ఆ మధ్య చేసిన దశమహాయజ్ఞం అద్భుతం, మహాద్భుతం, బ్రహ్మాండమైన సూపర్ హిట్. కొన్ని నన్నే బ్లాక్లో టికెట్లు అమ్మిన పరిస్థితి వచ్చింది అప్పుడు. సో మరి మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు? అందరు అడుగుతున్నారు నన్ను. మళ్ళీ జూలైలో చేస్తున్నామండి. అచ్చా. మీరు ఇప్పుడు కింద వచ్చే నెంబర్కి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. మళ్ళీ దశమహాయజ్ఞం 2 అన్ని దశమహావిద్యలు తాంత్రిక మెథడ్లోనే ఓకే చేస్తాము. ఓకే. మీరు కింద నెంబర్కి మీరు ఎన్రోల్ చేసుకోండి. ఈసారి చాలా తక్కువ ధరలోనే. అవునా? చాలా మునుపటి కంటే తక్కువ? మునుపటి కంటే అతి తక్కువ ధరలోనే చేస్తున్నాము. సూపర్. సో మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోండి. రైట్. అట్లాగే ఈ మధ్య మీరు కూడా సచిన్ టెండూల్కర్, ధోని లాగా యాడ్స్ చేస్తున్నారంట. ఏం యాడ్స్, ఏంటి? యాడ్ వేరే కంపెనీ వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారండి. యాక్చువల్లీ కంపెనీ వాళ్ళ ఆ CEO అనొచ్చు, అతను నా క్లయింట్ అనమాట. ఓకే. నేను ఒక ఏరోప్లేన్స్ ఒక కంపెనీ ఉందన్నమాట. ఆ కంపెనీ ఎండి నా క్లయింట్. అచ్చా. ఆ ఫ్లైట్స్ ఎండికి నా క్లయింట్ అనమాట. తనకు ఏదో ఒక డీల్ విషయంలో ఏదో మనం పూజలు చేయడం ద్వారా ఏదో సక్సెస్ అయినాడు అమ్మవారి దయ వలన. అతను ఈ భక్తి ఇది ఉంది కదా యంత్ర కంపెనీ, అతనికి నా నంబర్ ఇచ్చాడు. మీరు చేసిన యాడ్ యంత్ర కంపెనీ? యంత్ర కంపెనీ అనమాట. అతనికి నాకు ఇచ్చేసి ఏమన్నాడు, ఇతనితో పరిస్థితి బాగలేదని చెప్తే ఏం బిజినెస్ చేయాలంటే పూజా బిజినెస్ చేయండి వచ్చేస్తుంది అని చెప్పాను. తర్వాత తను పూజలు చేయించాం కామాఖ్యలో. తను ఆ పూజలు చేసిన తర్వాత అన్ని ఇట్లాంటివి అతని సరౌండింగ్స్లో వస్తున్నాయంట, వైబ్రేషన్స్. పూజలు చేయాలి ఏదో సంథింగ్. లాస్ట్కి అతను ఇప్పుడు దిగాడు. తనకి ఇంతగా తనకు ఇదైంది కదా అని చెప్పేసి మీరే చెప్పండి గురువు గారు అన్నాడు. అట్లా యంత్ర కంపెనీకి చిన్న బ్రాండ్ అంబాసిడర్, అయితే సచిన్ ఎట్లనేం కాదు, చిన్న బ్రాండ్ అంబాసిడర్ అమ్మవారి దయ వల్ల ఆ కంపెనీకి చెప్పాను. దాని ప్రోడక్ట్ చాలా ఉన్నాయి, దాంట్లో రుద్రాక్షలు ఇవన్నీ ఉన్నాయి. కుబేర్ తిలక్ అని దాని గురించి చెప్పాను. చిన్న యాడ్ అంతే. నమ్మొచ్చా ఇలాంటి ప్రోడక్ట్స్? నేను ఇప్పుడు అందులో నేనేం ఫేక్ ఏం చెప్పలేదు. దాని ద్వారా మీ మైండ్కి ఒక మంచి థాట్ ప్రాసెస్ మారుతుందనే చెప్పాను. ఓకే ఓకే. వాళ్ళు స్క్రిప్ట్ అయితే ఇచ్చారు నాకు, ఇలా చెప్పండి అలా చెప్పండి అని. నేను ఇట్లాంటివన్నీ నేను చెప్పాను, మీకు ఇది పెట్టుకుంటానే రాజయోగం ఇవన్నీ పెళ్ళి అవుతుంది అట్లా చెప్పాను. థాట్ ప్రాసెస్ మారుతుంది అని చెప్పాను. అది నేను కొంచెం కండిషనల్గానే చెప్పానులేండి. అది రైట్. ఇప్పుడు అసలైన ఇంటర్వ్యూ భాగంలోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఇంకా ఇప్పుడు అసలైన ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. సో మీరు దానికి నేను చెప్పను ఇట్లాంటి చెప్పకుండా ఆన్సర్లు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దేశం అంతా అట్టుడుకుతుంది, పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. అట్లాగే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా ఉద్రిక్త భరితంగా ఉంది. సో అన్ని సర్వేల్లో వైసీపీ అధికారంలోకి వస్తే చాలా వరకు సర్వేలలో మనం చూస్తున్నాం. సో మీ ఇన్సైట్స్ ఏంటి, మీ జ్యోతిష్యం ప్రకారం కానీ జగన్ జాతకం ప్రకారం కానీ? నేను ఇంతకుముందు మనం కలిసినప్పుడే 2-3 ఇంటర్వ్యూలో నేనే చెప్పాను, అవును వైఎస్ఆర్కి చాలా స్కోప్ ఉంది అని చెప్పాను. నేను మళ్ళీ సీఎం జగనే అని కాదు, చాలా గ్రహస్థితి ఆయనకు అనుకూలంగా ఉంది అని చెప్పాను. మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాను,
అప్పటికి గ్రహస్థితి ఈ కూటములు ఇట్లాంటివి వస్తే సమ్ టైమ్స్ దెర్ మైట్ బి సమ్ చేంజెస్ అని కూడా చెప్పాను మన పాత ఇంటర్వ్యూలో. ఇప్పుడు అలాగే కూటమి ఫామ్ అయింది. టఫ్ ఫైట్ అయితే ఉంది, కానీ జాతకరీత్యా ఈయనకి ఎక్కువగా స్కోప్ ఉంది జగన్ గారికి. ఇలా ఎందుకంటే ఇక్కడ శని ప్రభావం ఎక్కువగా ఉంది. దశాశని రాజ్యాన్ని ఇస్తాడు, కానీ అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శనిలో ఆయన రాజ్యాన్ని ఇవ్వడు శని. ఆ ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి ఈ కూటమిలో వాళ్ళకి. ఈయనకు బుధ మహాదశ నడుస్తుంది జగన్ గారికి. సో అది కాక ఈయనకు హంసయోగం ఉంది, గురువిచ్చే హంసయోగం. సో కాబట్టి ఇవన్నీ బేరీ చేసుకొని మ్యాక్సిమం ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. మళ్ళీ ఇది లేదనుకో మళ్ళీ నన్ను ట్రోలింగ్ గురవుతాను. ఏం గురుగారు మరి మోడీ గారి పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ? దేశంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? అనుకుంటున్నా మోడీ గారే చేస్తారు. దీనికి జాతకం కూడా అవసరం లేదు, మనం బయట పరిశీలించినా కూడా ఆయనే వచ్చారు. రాహుల్ గాంధీకి ఏ అవకాశం లేదు. లేదు ఎక్కడ అవుతుందండి, ఎందుకులేండి మీరు గంగ చంద్రముఖిలా మారిందని నిదానంగా మీరు దింపుతున్నారు, దాంట్లోకి ఆ ఫ్లోలోకి లాక్కొస్తున్నారు. అంటే మీరు చెప్తే వింటారు జనంకి, మీ మాట మీద ఎంత విన్నా వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది, వెంటనే కింద కామెంట్స్ పెట్టేస్తారు. నువ్వేమన్నా ఇదే నువ్వు అదే అని చెప్పి వీళ్ళతో పెద్ద రామాయణం. రైట్, వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా మనకు మీకు బ్లెస్సింగ్సే, మీరేం వాటి గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. రైట్, మన 2 రోజులలో అక్షయ తృతీయ రాబోతుంది కదా గురుగారు. సో అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి, వెండి కొనాలి అని హోరెత్తిస్తున్నారు ఈ ప్రకటనలు. అయితే పొద్దున పేపర్ ఓపెన్ చేస్తే ప్రతి పేజీలో అక్షయ తృతీయ, కొనకపోతే చచ్చిపోతామేమో అన్నంత భయం వేస్తుంది అది చూస్తుంటే. అసలు ఏంటి అక్షయ తృతీయకి బంగారానికి ఉన్న సంబంధం ఏంటి? కొనాలా వద్దా? కొంటే ఏ టైంలో కొనాలి, ఎలా కొనాలి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కొనమనండి, అంతే. లేదంటే కొనుక్కోకుండా ఉన్నంత ఉత్తమము. అప్పు చేసుకొని మళ్ళీ అప్పులోడు ఇంటికాడికి వచ్చి నోటికి వచ్చినట్టు తిట్టి అది అక్షయ కాదు క్షయం అయిపోతాడు వాడు. కాబట్టి ఊరికి అన్ని మూసుకొని డబ్బులు ఉంటే కొనండి. అక్షయ తృతీయ రోజు కొనల్లా అనే రూల్ ఏమీ లేదు, ఎక్కడా కూడా లేదు. ఇదంతా ఈ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. వ్యాపారం, భయంకరమైన వ్యాపారం. అక్షయ తృతీయ అమావాస్య రోజు ఇది ఇట్లాంటివన్నీ వేస్ట్. నీ జాతకంలో గురుబలం ఉందా, నీకు తిరుగుండదు. గురుబలం, నువ్వు గోల్డ్ కొను, సూపర్గా ఉంటుంది. గురుబలం ఉంటూ జాతకంలో పాపార్గల దృష్టి లేకుండా ఉంటాయి. నీకు ఊరికే పోయి ఆ అక్షయ అందరూ కొంటున్నారని చెప్పి నువ్వు కూడా ఎగేసుకొని పోయిపోయినావు అనుకోండి, నీకు లాస్ట్కి చిప్ప మిగులుతుంది. ఆ డబ్బులు బొక్క, తర్వాత ఆ పుల్లలు వచ్చి నోటికి వచ్చిన తిట్టేది, ఫోన్ చేసే డబ్బులు అనేది. కాబట్టి మూసుకొని ఉండడం మేలు. డబ్బులు ఉంటే కొను, మనకెందుకండి, అది వాళ్ళ ఛాయిస్. నేను ఇట్లాంటివన్నీ చెప్పను. దీపాలు పెట్టండి, ఆడవి చేయండి, వేస్ట్ ఆఫ్ టైం. జాతకంలో యోగం ఉంటే వచ్చేస్తుంది లక్ష్మీదేవి. సిరితా వచ్చుననే మనకు ఇది కూడా ఉంది కదా. అది అంటే ఇంకా అక్షయ తృతీయ రోజు కొనేస్తానే ఇంకా జీవితాంతం కొనుక్కుంటుంటారా? లేదు కదా. ఎందుకోనండి, నాకు నిజం చెప్పాలంటే దక్షిణాచారంలో కొంచెం వ్యతిరేకత ఉంటుంది నాకు ఆ మోడ్లో. పోనీ వామాచారంలో ఎప్పుడు బంగారం మనకేం చెప్పలేదు కదా, వామాచారంలో బంగారం పెట్టమని ఏం చెప్పలేదు కదా. నీకు ఇంకో విషయం, వామాచారం కులాచారము మనకు దక్షిణాచారంలో అన్న 4 వర్ణాలు ఉన్నాయి ఇక్కడ, బ్రాహ్మణ క్షత్రియ శూద్ర. నీకు వామాచారంలో కులాచారంలో ఇవేమీ ఉండవు, అందరూ సమానమే. దాని పేరే కులాచారం. కులీనులు అంటే లేమెన్స్ నుంచి ఆల్ ఆర్ ఈక్వల్. వామాచారంలో కూడా ఆల్ ఆర్ ఈక్వల్. నీకు ఎక్కడ ఇక్కడ బంగారందా, నువ్వు ద్విజునివా, వానివా, వీనివా, ఇడేమి ఉండవు. దట్స్ వై ఐ లవ్ వామ అండ్ ఈ కులతంత్ర దాన్ దిస్ దక్షిణాచార. కానీ ఒక విషయం ఏంటంటే, నేను మెచ్చే శ్రీ మహావిష్ణువు, నేను నా అత్యంత ప్రీతికరమైన నా దేవుడు శ్రీ మహావిష్ణువు కూడాను తంత్రశాస్త్రంలో ఒక ప్లేస్ ఉంది ఆయనకు. ఇది చాలామందికి తెలియదు. తంత్రశాస్త్రంలో శాంతి ప్రక్రియల్లో ఇందాక మనం షట్క్రియలు చెప్పాం కదా, అందులో శ్రీ మహావిష్ణువునే కొలిచేది. ఎందుకంటే ఇన్ని దాంట్లకు శ్రీ మహావిష్ణువుని కొన్ని తంత్రశాస్త్రాల ద్వారా, తంత్ర విద్యల ద్వారా కొలవడం ద్వారా ఆ శాంతి ఆయన మాత్రమే చేయగలుగుతాడు. సో ఏదేమైనప్పటికీ నా ఓట్లు ఇక్కడే ఉంటాయి దక్షిణ. అందుకే ఈ అక్షయ తృతీయలు ఇవన్నీ నేను పట్టించుకోను అసలు. కొన్నిసార్లు మా ఇంట్లో వాళ్ళు ఈరోజు ఏ టైం అది ఇది అంటారు. ఏమరా ఈరోజు మంచిది ఏదో నాకు తెలియదమ్మా, అప్పుడు పంచాంగం చూసి అదేందిరా నువ్వేం జ్యోతిషి ఊరందరికీ చెప్తావు, నువ్వు మంచి మాకే చెప్పావి అంటారు. ఇదంతా ఊరికే అట్లా
కాదు, జాతకంలో యోగం ఉంటే అయిద్ది. ఏమైనా సివియర్ ఉందా నేను అప్పుడు చెప్తా నేనే. మనం ఊరికి డైలీ పంచాంగం చూసేది ఈ టైంలో బాగుందా, ఈ టైంలో బాగుందా, ఇది అంతా ఖరాబ్ అయింది మైండ్. ఇంకా లేయాలా పంచాంగం చూడాలి. నాకు చాలా మంది మొన్న ఫోన్ చేశారు, ఏంటండి బిఎస్ గారు పంచాంగ శ్రవణం చేయించారు మీరు చేయరా అన్నారు. నేను అట్లాంటివి ఏమి చెయ్యనండి. పంచాంగాలు అనేది 5% కూడా పనిచేయవు. రకరకాల వ్యక్తులు రకరకాల రాసులు ఉంటాయండి. ఈ రాసున్నోడు అందరూ ఎంతమంది ఉంటారు, వీనికి అంతా ఒకటే జరగల కదా. కాబట్టి హైలీ ఇంపాసిబుల్. గ్రహాలు అనేది అవి ఏదో విచ్చలవిడిగా ఉంటాయి, దాంట్లో ఒక్కొక్కంది ఒక యూనిక్గా ఉంటుంది. ఈ పంచాంగాలు గించాంగాలు అవన్నీ పని చేయవు. ఎప్పుడు తెలుసుకుంటారో జనాలు అర్థం కాదు. వాళ్ళు అట్లా అడుగుతున్నారు, మనం ఇట్లా తయారవుతున్నాం. ఎవరో మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని రైట్. ఫైనల్గా ఇప్పటిదాకా మనం చేసినంత ఈ కౌలాచారం వామాచారం గురించి కదా, వీటికి సంబంధించి ఫైనల్గా చాలా సందేహాలు ఉన్న వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు? ఇంతవరకు మనం డిస్కషన్ చేసిన ఎంతో కొంత అర్థం అవుతుంది వాళ్ళకి. అవును, దెర్ ఈస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ దక్షిణాచార వామ కుల, ఇంకా సమయాచారం ఉంది, అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో వాళ్ళకంటూ ఒక అర్థం అవుతుంది. కాబట్టి వాళ్ళే కొంచెం వాళ్ళ మంచిగా స్టడీ చేసుకోండి మీరు. రైట్. అంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారనుకున్నా అంటే అన్ని నిపుణుల పర్యవేక్షణ చేయాలి. నిపుణుల పర్యవేక్షణ మటుకు ఎందుకంటే మీరు చెప్పినవన్నీ చాలా, ఈ రోజు ఎపిసోడ్ చాలా క్లిష్టమైంది, సంక్లిష్టమైంది. నాకు ఇవి చెప్పారని నాకు భయమే. మళ్ళీ ఎవరో ఒకరు ఈయన అంతా మిస్లీడ్ చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే నేను మీకే కాల్ చేస్తాను ఇక. అందుకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఆయన చెప్పినవన్నీ కూడా చాలా చాలా అతిపెద్ద తాంత్రిక మాంత్రికవేత్తల సమక్షంలో జరగాలి తప్ప మీరు ఏవి కూడా ప్రయత్నం చేయకండి. ఏదన్నా ఉంటే ఒకవేళ కావాలి అనుకుంటే ఆయనకే ఫోన్ చేయండి, నేర్పిస్తారేమో, నేర్పించదలుచుకుంటే తప్ప మీరు మాత్రం ఆచరించకండి. సో థ్యాంక్ యూ డాక్టర్ భార్గవ దేవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు. ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్త. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.